హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విక్రమ్ విహారీ ఛానల్. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ప్రజెంట్ అయితే మనం కాశీ వీడియోలు మొత్తం కూడా పూర్తి చేసుకొని ఇప్పుడు రీసెంట్గా కొత్త ట్రిప్ వెళ్తున్నాం. కొత్త ట్రిప్ ఎక్కడికంటే మనకి మా ఊరు తెలుసు కదా, గుంటూరు నుంచి తమిళనాడులో ఉన్న అరుణామలై, అది తెలుసు కదా మీకు, అరుణాచల గిరి ప్రదక్షిణ అంటారు కదా, టోపీ అమ్మ మీకు ఇప్పుడు తెలిసే ఉంటుంది. అక్కడికి వెళ్తున్నాం అనమాట. వెళ్ళేటప్పుడు దారిలో మనం ఏంటంటే నంద్యాల మీద నుంచి వచ్చాం. నంద్యాల తెలుసు కదా, మన గిద్దలూరు అడవి పెద్దది, ఫారెస్ట్ ఏరియా, నల్లమల్ల అడవులు. సో అటు నుంచి వచ్చి ఎక్కడ ఆగామంటే అహోబిలంలో ఆగాం. నా బ్యాక్గ్రౌండ్ కనపడుతుంది కదా, అహోబిలం ఇదంతా వచ్చేసరికి. అహోబిలం రాగానే మన టైం ఏంటంటే వీడియో తీసుకోవడానికి కుదరలా, టైం అయిపోయింది. చూపిస్తా మీకు. టైం వచ్చేసరికి ఇప్పుడు ఏందిరా ఇది, ఒక నిమిషం, ఇదిగో 5:27 టైం వచ్చేసరికి 5:27 అయింది. అంటే జస్ట్ అరగంట అవుతుంది వచ్చి, అరగంట అవుతుంది. రాగానే ఫుడ్ ఉందో లేదో చూసుకున్నాము. ఫుడ్ అయిపోయిన తర్వాత రూమ్ దొరికిద్దా లేదని చాలా టెన్షన్కి వచ్చాము ఇక్కడికైతే మేము. ఎందుకంటే మనకి మెయిన్ రోడ్ నుంచి ఇక్కడ దాకా రావడానికి 25 కిలోమీటర్స్ దాకా ఉంది. మెయిన్ రోడ్ నుంచి ఇక్కడికి అహోబిలం లోపలికి వచ్చాము. ఇదంతా ఎగువ అహోబిలం అంటారు చూసావా, పెద్ద అహోబిలం, ఎగువ అహోబిలం, పైన ఉంటుంది అనమాట అడవిలో. ఒకసారి అడవి చూడండి, మీకు అర్థమైంది. నేను ఎన్నో ప్రదేశాలు తిరిగా కానీ ఎంత పెద్ద అడవి, ఎంత పెద్ద పెద్ద కొండలు నా జీవితంలో ఇప్పుడు దాకైతే చూడాలి. ఎందుకంటే వీటి హైట్ అలా ఉంది. ఎవరెస్ట్ శిఖరం వెంటనే కానీ ఇయ్యే అనుకుంటున్నాను నేనైతే, అంత పెద్దగా ఉన్నాయి చూడండి గాయస్. అసలు చూడండి, ఒక్కొక్కటి గాలిలోకి ఉన్నాయి. ఇక్కడ మనకి చాలా ప్లేస్లు ఉన్నాయి. అహోబిలం అంటే మనకు గుర్తొచ్చేది ఏంటంటే లక్ష్మీ నరసింహస్వామి వారు కదా. ఎగువ అహోబిలం, దిగువ అహోబిలం అని రెండు ఉంటాయి పేర్లు వచ్చేసరికి. అంటే లక్ష్మీ నరసింహస్వామి వారు స్తంభాన్ని చీల్చుకొని వస్తారు కదా, ఆ ప్రదేశం. తర్వాత ప్రహ్లాదుడు పిల్లగాడు ఉంటుంది కదా, భక్త ప్రహ్లాదుడు అని చిన్న సినిమా కూడా ఉంటుంది. ఆ పిల్లగాడి స్టోరీ మొత్తం, చంపడానికి చేసిన ప్రయత్నాలు అన్నీ ఆ కొండల్లో పైన. కానీ మన టైం బాగుంది, ఎందుకంటే మనకు ఆ దేవుడికి అనుగ్రహించి మనకు ఒక రూమ్ కూడా ఇక్కడ అవైలబుల్ చేశాడు. ఒకసారి ఫారెస్ట్ చూడండి, రూమ్ దగ్గరికి వెళ్దాం. రూమ్ ఏంటంటే మనకి చాలా తక్కువ రేట్లో ఇచ్చాడు. అబ్బా, తక్కువ రేటు కాదు, మనకి ఇవ్వడమే తక్కువ రేటు. పడుతుందా? చాలా బాగుంది. ఇదిగోండి బండ్లన్నీ వెళ్తున్నాయి చూసారా, అటు నుంచే మేము వచ్చింది. అదిగోండి స్ట్రైట్గా రోడ్డు కనపడుతుంది చూసారా, అడవి లోపల నుంచి సొరంగంలోంచి 25 కిలోమీటర్లు దాటుకొని వచ్చాం. అడవిలో బండ్లు వెళ్తున్నాయి చూసారా, అది రోడ్డు. అక్కడ నుంచి మొదలు పెట్టుకుంటే ఇట్లా లోపలికి వెళ్ళాలన్నమాట. ఇక్కడ మొత్తం 3 బిల్డింగ్లు ఉంటాయి. ఈ 3 బిల్డింగుల్లో ఏదో ఒక దాంట్లో రూమ్ దొరికితేనే మనం ఇక్కడ ఉండగలం, లేకపోతే మళ్ళీ 25 కిలోమీటర్లు వెనక్కి వెళ్ళాలి. చాలా ఉంది చూడండి. రూమ్ అయితే చాలా అంటే చాలా చౌకగా వచ్చిందయ్యా. నాకైతే అసలు మన టైం చాలా బాగుంది అనుకున్నాం. మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ రేపు పొద్దున 25 కిలోమీటర్లు రావాలా అని నాకైతే జుట్టు పీక్కున్నా, అంత కోపం వచ్చింది. మరి అడవిలో జర్నీ అంటే మండపం ఉంది. కానీ రీసెంట్గా ఒక కెమెరా వీడియోలో ఏం జరిగిందంటే పులులు, సింహాలు లేదా సింహాల్లోలే పులులు, చిరుతపుళ్ళు అన్నీ కూడా గుళ్ళో పడుకున్నాయి ఈ అహోబిలం గుళ్ళో. మరి అలా ఉన్నాయి ఇక్కడ జంతువులు. నల్లమల అడవి చాలా లోపలికి వచ్చాం కదా, జంతువులు ఎక్కువ. బయట పనుకునే ప్రయత్నాలు, సాహసాలు అసలు చేయకూడదు. నేను యాక్చువల్గా 2000 అయినా కానీ డిమాండ్ ఉంటుందిగా రూమ్ తీసుకుందాం అనుకున్నా. కానీ ఇక్కడ చవక 250-300కి పర్సన్కి వచ్చేసరికి అంతే. మళ్ళీ 24 గంటలు రూమ్ చూపిస్తా. రూమ్ చాలా బాగుంది, పర్లేదు. ఒకసారి మీరు ఈ లొకేషన్ మొత్తం చూడండి. అబ్బా, మనకి అక్కడ ఒక చిన్న మండపం ఉంది చూసారా. ఇవన్నీ మీకు మార్నింగ్గా చూపించామని రూమ్ దగ్గరికి వెళ్దాంలే, మార్నింగ్ చూపిద్దాంలే, సరదాగా చూపి. ఇదంతా అహోబిలం, ఎగువ అహోబిలం కింద అనమాట. ఇంతే, ఈ కొండ దాటి అవతలకి వెళ్తే గుడి వచ్చింది. గుడి రేపు పొద్దున వెళ్దాం. ఇక్కడ చిన్న వాటర్ ఫాల్ ఉంది. వాటర్ ఫాల్, కోతులు చూడు పాపం, తిండి లేక ఈ అసలు ఫుడ్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. ఇదిగోండి చెప్పాను కదా వాటర్ ఫాల్ అని, ఇదే వాటర్ ఫాల్ అనమాట. చూడండి ఎట్లా ఉందో, చాలా అంటే చాలా బాగుంది కదా. అంటే చిన్నది, ఒక పెద్ద వర్షం పడిందంటే ఇది నిండిపోయి చాలా దూరం వెళ్తాయి అనమాట, చాలా హైట్లో వస్తాయి. ప్రస్తుతానికి వర్షం లేదు, వర్షం పడితే చాలా బాగుండేదిలేండి. 2 కొండల మధ్యలోంచి కొంచెమే, ఇది చాలా లోతు ఉంటుంది ఇక్కడ కింద. కానీ ప్రస్తుతానికి మొత్తం లాక్ చేసింది చూసారా, ఇదిగోండి మొత్తం లాక్ చేసి గేట్ మొత్తం బంద్ అయింది. లేకపోతే చాలా బాగుండేది. ఇక్కడికి ఆటోలు, బస్సులు కూడా అవైలబుల్ ఉన్నాయి. మనకి మెయిన్ రోడ్డు, మెయిన్ సిటీ ఏంది అహోబిలం, ఊరి పేరు కూడా అహోబిలం. ఆళ్ళగడ్డ నుంచి అహోబిలం అంతా అదే. ఇదిగోండి ఆటోలు వస్తాయి, సెంటర్ నుంచి బస్సులు వస్తాయి. మీ ఇష్టం, ఎలాగైనా రావచ్చు. మందిగా మనం బండి వేసుకొని వచ్చాం. అంత దూరం నుంచి బండి వేసుకొని చాలా స్పీడ్గా వస్తేనే మనకి వీడియో టయానికి అందుకోవాలా. 5:30కి వచ్చాం ఇక్కడికి. సార్ రూమ్ చూపిస్తారండి. ఎవరికైనా కానీ ఇక్కడ అడవికి వచ్చినప్పుడు 2 రోజులు టైం స్పెండ్ చేద్దాం అనుకుంటారు.
మొత్తం ఇగోండి ఇక్కడ 2 బిల్డింగ్లు అని చెప్పిన కదా 3, ఇవి 2 ఒకటి వచ్చేసరికి వెనక పక్క ఉందన్నమాట. అవి వెనకాలకి వెళ్ళాలి, ఇవి 2 మెయిన్. మళ్ళా రేపు శనివారం వస్తే వరకు రూమ్ బుక్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే ముందు 2 రోజులు ముందు బుక్ చేసుకుంటేనే శనివారానికి ఇస్తారంట. శనివారం లక్ష్మీ నరసింహస్వామి దగ్గరికి అందరూ శనివారం వస్తారు కదా, అందుకని రూములు దొరకవు అంత తొందరగా. అదిగోండి మన రూము, ఎదురు రూము అది రూమ్ చూపించు, అది రూము మన రూము. సో రూమ్ ఒకసారి లోపలికి వెళ్ళి చూపిస్తామండి. అదంతా అన్నదాన సత్రాలు. లోపలికి వెళ్దాంపా. మనకి ఇక్కడ తినడానికి ఒక హోటల్ ఉంది. హోటల్ కూడా బాగుంది ప్రస్తుతానికి. ఫుడ్ ఐటమ్స్ ఏమేమి దొరుకుతాయి చెప్తా అన్నా. ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ ఏమేమి దొరుకుతాయి? ఉదయమా? అదే చెప్పాను ఒకసారి. ఇడ్లీ, వడ, ఉగ్గాని బజ్జీ, పూరి, దోశ. నీవే ఫ్రైడ్ రైస్ అట్లాంటివి ఏముండవు? శనివారం ఆదివారం ఉంటుంది. శనివారం ఆదివారం క్రౌడ్ వచ్చినప్పుడు యూట్యూబ్లో శనివారం ఆదివారం ఉంటుంది. మామూలు అప్పుడు మాత్రం ఇవి చిన్న చిన్న ఐటమ్సే. మామూలుగా పబ్లిక్ ఏం లేదు కాబట్టి. శనివారం ఎంతమంది వస్తారన్నా? బాగా హెవీగానే వస్తారు. ఒక ఫెస్టివల్ తిరణాలాగా ఉంటుందా? బాగా చాలామంది వస్తారు. అది సంగతి. శనివారం ఆదివారం క్రేజ్ ఎక్కువ, ఎందుకంటే లక్ష్మీనరసింహ స్వామిది వచ్చేది అందరూ కూడా శనివారం కదా, అందుకని అనమాట. సరే రూమ్ దగ్గరికి వెళ్దాం. రూమ్ చూపిస్తా అని చెప్పా కదా. ఇగో ఇది వచ్చేసరికి ఏసీ రూమ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. అది వేరు, మనది వచ్చేసరికి ఎదురు. చూసారా రూముకి పైన కొండ ఎట్లా ఉందో? టాప్ ఇది. మనం ఈరోజు నైట్ స్టే చేయబోయే రూమ్ ఇది. పైన టాప్లో చూపిస్తా. మార్నింగ్ అవగానే మనం ట్రిప్కి స్టార్ట్ చేద్దాం. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేస్తే రేపు ఈవినింగ్ కల్లా అన్నీ అయిపోతాయి ప్లేస్లు. ప్రస్తుతానికి ఈ నైట్ చూసా కదా ప్లేస్ మొత్తం ఎలా ఉందో. సో మరి రూమ్ల గురించి అడుగుదాం. మీరే కానీ ఇంకా నువ్వు ఇన్ఫర్మేషన్ చెప్పలే లోపలికి ఎందుకులే. కానీ ఇప్పుడు రూము శనివారం వస్తే డిమాండ్ ఎలా ఉంటుంది? శనివారం వస్తే భక్తులు శుక్రవారం మధ్యాహ్నం నుంచి భక్తులు వస్తారు. శుక్రవారం మధ్యాహ్నం అంటే రేపు మధ్యాహ్నం వచ్చాక ముందు అప్పుడప్పుడు కావాలనుకునే వాళ్ళకు రూమ్లు అవైలబుల్గా ఉండవు. భక్తులు వచ్చే వాళ్ళకు రూమ్ ఖాళీ ఉంటే ఇస్తాము. 4 రోజులు 5 రోజులు ముందుగానే బుక్ చేసుకునే వాళ్ళకు ముందుగా వాళ్ళకు రూమ్ రిజర్వేషన్ చేసి పెట్టుకుంటారు. ముందుగానే ప్లాన్ చేసుకున్న వాళ్ళు శనివారానికి వాళ్ళు బుక్ చేసుకుంటారు. ఒకవేళ అప్పుడప్పుడు వస్తే రూమ్ ఖాళీ ఉంటే అది. ఇప్పుడు మేము గురువారం వచ్చాం కాబట్టి ఖాళీ ఉన్నాయి కాబట్టి ఇచ్చారు. అదే రేపు మధ్యాహ్నానికి జనం వస్తూనే ఉంటారు. ఇంకా మేము ఇందాకలే రూమ్ తీసుకున్నాం. మళ్ళీ రేపు సాయంత్రానికి ఇదే టైంకి 24 గంటలు టైం. కాస్ట్ ఎంతనా? కాస్ట్ వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ వచ్చేసి 550 రూపాయలు, డబుల్ బెడ్రూమ్ వచ్చేసి 800 రూపాయలు. డబుల్ బెడ్రూమ్ 850. సింగిల్ బెడ్రూమ్ అయితేనేమో 550. డబుల్ బెడ్రూమ్ వచ్చేసి 800 రూపాయలు. మరి ఫుడ్ అవైలబుల్ అని ఉందా? ఫుడ్ నిత్య అన్నదాన సత్రము. తిన్న తర్వాత మీకు తోచినంత అన్నదానానికి సందర్భం కావచ్చు. అదేలే మనం తిని మనకు మనస్ఫూర్తిగా అంత అయితే ఇవ్వాలనుకుంటాం అంత ఇచ్చేయచ్చు. అది ఇవన్నీ ఇంకా మొత్తం ఇట్లా ఎన్ని ఉన్నాయి ఇక్కడ? అన్నదాన సత్రం ఉంది. ఈ తోటవే క్షత్రియ నిత్య అన్నదాన సత్రం. అక్కడ వచ్చేసి ఆర్యవైశ్య నిత్య అన్నదాన సత్రం. రెండోది పైన వచ్చేసి బ్రాహ్మణ నిత్య అన్నదాన అడవాకు ఉన్నది కదా, అది కూడా సత్రం. అక్కడ బోర్డు ఉంది కదా, చూసాను. అది ఉంది. తర్వాత వచ్చేసి దేవస్థానం సత్రం ఉంది. మొత్తం 4 ఉంటాయి. 4 ఉన్నాయి ప్లేస్లో. ఓకే రూమ్ దగ్గరికి వెళ్దాం. ఇదే డీటెయిల్స్ కూడా ఇక్కడ ఉంటాయి. మనమైతే ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ మొత్తం 3-4 ఉన్నాయిలే. ఫుడ్ కూడా ఇక్కడే ఉంటుంది. దాన్ని బట్టి చూసుకొని మనం చూసుకోవడమే. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ కోసం. శనివారం డిమాండ్ ఎక్కువ ఉంటుంది గాయస్. ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి చూసారా, సింగిల్ బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్ కాస్ట్లు. ఇంకెవరన్నా డొనేషన్ చేసి ఆల్రెడీ మనం షిరిడి, కాశీ అన్నీ తిరిగాం కదా, అక్కడ అన్నదాన సత్రాలు మొత్తం చూసాంగా. అవి ఇంకా ఇలాగే అనమాట జనాలకి వచ్చిన భక్తులకి సేవ చేస్తూ ఉంటారు. సరే రూమ్ దగ్గరికి వెళ్దాం. రూమ్ తీసుకుని ఏం లేదు. అయ్యి ఎప్పుడన్నా స్వామి పుట్టినరోజు స్వాతి నక్షత్రం. ఏ డేట్ ఎప్పుడు ఏ నెల వస్తుంది? డేట్లో వచ్చేసి దానికి క్యాలెండర్ సపరేట్ ఉంది. చూసుకొని పెట్టుకుంటే ఆ టైంకి వస్తారు ఫుల్గా. ఇంకా ఇది కొద్దిగా ఇన్ఫర్మేషన్ చెప్తాం. ప్రస్తుతానికి ఇవ్వాలి రూమ్ దగ్గర. అది అంటే బర్త్డే రోజు ఉంటాయి కదా, స్వామివారికి కూడా పుట్టినరోజులు ఇవన్నీ చేస్తారంట. అది ఒక క్యాలెండర్లో ఒక రోజు చూసుకొని అప్పుడు డేట్ అనౌన్స్ చేస్తే ఆ టైంకి ఒక ఫెస్టివల్ చేస్తారు. అది అన్న చెప్తున్నాడు. సో మన రూమ్ చూద్దాం. ఇవన్నీ రూమ్సే. వస్తావా వెళ్ళిపోతావా? హే
అమ్మయ్య రా, వెరీ గుడ్. వెళ్ళిపో. అడవిలో రూములు అసలు చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. చూడండి, ఏ పులి ఏ నైట్ వచ్చి దూకిద్దో అర్థం కావట్లా. అమ్మో, ఒక నాటి అడవి కాదు ఇది గోపి. అడవిలో రూమ్ తీసుకొని ఉంటున్నాం. ఇప్పుడు చూపిరా అడవి, ఇదిరా అడవి. ఫస్ట్ టైం కదా మనం రూమ్ తీసుకొని ఉంటాం. రూమ్ ఇదే. టెర్రస్ మీదకి వెళ్దాం ఒకసారి. టెర్రస్ మీదకి వెళ్ళి రూమ్లోకి వెళ్దాం. ఇంకెందుకు, ఇది ఒక్కటి చూస్తే పని అయిపోయింది. ఇంక రూమ్కి వెళ్ళిపోవచ్చు. మనకి పెద్ద పని ఉంటుంది కదా ఇంకా బయట. వా, ఇప్పుడు గమనించావా, మన వీడియో చెప్తా ఉంటే అందరూ మనకెళ్ళి వస్తున్నారు, వీళ్ళు అసలు ఏం చేస్తున్నారా అని. మనం పట్టించుకోంగా, వాళ్ళు ఎవరు చూసినా మన లాభమన్నా మన కెమెరా ఆగదు. ఇదిగో చూడండి గాయ్స్, పైకి వచ్చాను టెర్రస్ మీదకి. యాక్చువల్గా రూమ్ చూపిస్తా అని చెప్పి మీకు ఇవన్నీ చూపిస్తున్నా కదా. ఏదంటే మరి లొకేషన్ అలా ఉంది, మర్చిపోలేం. ఇలాంటి ప్లేస్లో ఒక రోజు స్పెండ్ చేయడం అంటే నైట్ పూట మామూలు విషయం కదా అది. ఇది చూడండి, ఒక్క వర్షం పడితే పెద్ద వాటర్ ఫాల్స్ లాగా ఈ వాటర్ మొత్తం ఇదిగోండి ఆల్రెడీ లైట్గా వస్తున్నాయి. అహోబిలం చాలాసార్లు వర్షం పడినప్పుడు నీళ్ళు జనాలు కూడా వెళ్ళలేకపోయారు, అలాంటి వర్షం పడింది. అదిగోండి ఆ పైనుంచి అది క్యాప్చర్ అయితే చూడు, కెమెరాలో క్యాప్చర్ అవుతుంది కదా అది. అసలు ఏ వర్షం లేకుండానే 2 రోజుల మించి వాటర్ అట్లా పడుతున్నాయి. అదే ఒక పెద్ద వర్షం పడితే ఇదిగోండి ఇక్కడ కోనేరు ఉంది చూడండి, కావాలంటే ఇదిగో ఈ కోనేరు మొత్తం నిండిపోయింది. చూసారా ఎంత పెద్ద కోనేరు ఉందో. అటు వెళ్ళాలి మనం. ఆ పైకి వెళ్తే మనకి టెంపుల్ వస్తుంది గాయస్. మనకు అక్కడ నుంచి 3 కిలోమీటర్లు వెళ్తేనే మనకి అటువైపు వెళ్తే టెంపుల్ వస్తుంది. అది రేపు పొద్దునే వెళ్తాను. నైట్ అయ్యేకుంది నాకైతే ఫుల్ ఎక్సైట్మెంట్. ముందు నైట్ ఎప్పుడు చీకటి పడిద్ది, ఎప్పుడు ఈ క్లైమేట్ని ఎంజాయ్ చేయాలి. ఎందుకంటే నైట్ అయితే నెమళ్ళు, చిరుత పుళ్ళు, పెద్ద పుళ్ళు, ఎలుగుబంట్లు, మొత్తం జింకలు అన్నీ ఎక్కడెక్కడ తిరుగుతాయి. అన్నీ వీడియో తీస్తా, ఇబ్బంది లేదు. సార్ రూమ్లోకి వెళ్దామండి ఫ్రెండ్స్. ఇప్పటికే చాలా టైం వేస్ట్ అయిపోయింది. మీకు అర్జెంటుగా రూమ్ చూపిస్తా, ఎందుకంటే మనకి రూమే ఇంపార్టెంట్ మెయిన్. అందరూ మనకెళ్ళి వస్తున్నారు, ఇబ్బంది లేదు. ఈ కుక్క ఎక్కడే ఉందిరా గోపి, జాగ్రత్త. హాస్పిటల్ ఈ మధ్యలో లేదు, అది గడిచిందనుకో మళ్ళీ 25 కిలోమీటర్లు వెళ్ళాలి. చూడడానికి బిల్డింగ్ సింపుల్గా ఉంది. బిల్డింగ్ చూడడానికి ఏమో ఏదో ఒక చిన్నది 2 స్టేర్ డాబాలాగా ఉంది. రూములు చూడు, ఆ చివరి దాకా రూములే. 2, 4, 6. మన రూమ్ నెంబర్ ఎంత? 9, 10 రూములు. ఎవరికనే లేదు మరి, చెక్కల ఎవరైంది తాళం ఏది. అమ్మయ్యా, తాళం పోతే ఎంత తీసుకున్నాడు? ఇంకొక 200 తీసుకున్నాడు ఎక్స్ట్రా. ఓకే రెడీ. వెల్కమ్ టు మై రూమ్ ఇన్ అహోబిలం. ఒక పక్క అడవి, భయంకరమైన క్రూర మృగాలు తిరిగే అడవి ఒక పక్క చూడబోతే, ఒక పక్క చూడబోతే మా రూము, ఎదురుగా చూడబోతేనేమో వాటర్ ఫాల్స్ బయట. మరి చూడండి ఎన్ని అవైలబుల్గా ఉన్నాయో. ఇది సింగిల్ బెడ్రూమ్, ఒక ఫ్యాను, 2 బల్బులు. అమ్మయ్య, హ్యాంగర్లు ఇచ్చారు. నాకు ఏ రూమ్కి వెళ్ళినా హ్యాంగర్లు ఉంటే చాలు. ఓకే, ఆ గూళ్ళో ఒక 4 ఇచ్చాడు. స్విచ్ బోర్డు, ఛార్జింగ్. అబ్బా, ఛార్జింగ్ ఒకటే ఉందిరా. కెమెరాలకి ఏం పెట్టాలి, ఫోన్లకి ఏం పెట్టాలి, ఇదొక డిసప్పాయింట్ చేసింది. ఓకే, బెడ్ ఒకటే సరిపోతారా? దుప్పటి కింద పడుకొని పైన పడుకుంటా. అంటే సింగిల్ బెడ్రూమ్ అంటే సింగిల్కే కదా 550. కానీ ఇద్దరం ఉంటాం అని చెప్పగానే, అంటే ఇద్దరం ఉండొచ్చు కాదు, మేము అడ్జస్ట్ అవ్వాలి అంతే. 550 రూపాయలు ఈ రూము. 2 బెడ్లు ఉంటే, ఒకవేళ 2 బెడ్లు ఉంటే రూమ్ కొంచెం పెద్దగా ఉంటే 850. అంత పెట్టదలుచుకోలేదు ఒక్క నైట్కి. ఇదిగోండి, అసలే మంది లో బడ్జెట్. ఈ మధ్య వ్యూస్ కూడా సరిగ్గా రావట్లా మనకి. అరే ఇంకా బాత్రూమ్ చూడు, బాత్రూమ్ క్లోజప్లో పెట్టు, జూమ్ చెయ్యి. బాత్రూమ్ ఓకే, కాకపోతే అలాంటి బాత్రూంలో మనకి ఇష్టం ఉండవు. వాటర్ వస్తున్నాయా? అమ్మయ్య, వాటర్ వస్తే చాలు. ఓకే, చూసారు కదా గాయస్, మొత్తానికైతే రూమ్ ఇది. రూమ్ చాలా సింపుల్గా ఉంది. రూము బాగలేదనుకోకుండా బదులు
ఎలాగలా ఇంత అడిగిలో రూమ్ దొరికింది. ఎందుకంటే రేపు శుక్రవారం మధ్యాహ్నం జనం తండాలుగా గుట్టలుగా వస్తారు రేపు మధ్యాహ్నానికి. చాలామంది రూములు బుక్ చేసుకుంటారు రేపు మధ్యాహ్నం నుంచి. కానీ మేము ఈరోజు నైట్ వచ్చి రూమ్ దొరకడం అంటే మామూలు విషయం కాదు. ఎలాగలా రూమ్ దొరికిందని మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. రేపు పొద్దున్నే మన వీడియో స్టార్ట్ అవుతాయి. ఓకే, చూశారు కదా. నేను చెప్పేది స్టార్టింగ్లోనే, శనివారం లక్ష్మీనరసింహస్వామి గారికి భక్తులు ఎక్కువ వస్తారనమాట. అందుకోసం అనమాట రూములు అన్నీ ఫుల్ అయిపోయేది. ఆల్రెడీ రూమ్ రెంట్లు చెప్పాను, ఏ టైంలో బుక్ చేసుకోవాలి, ఏ టైంలో మాలాకి ఇలా ముందు రావాలి అవి కూడా చెప్పాను. ఓకే, ఇన్ఫర్మేషన్ మొత్తం వచ్చింది కదా. ఇంకేమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి, కామెంట్లో నేను రిప్లై చేస్తాను, మీకు చెప్తా. కేవలం అహోబిలం, ఎగువ అహోబిలం అడ్రస్ ఆ పైన. ఓకే, లెంత్ అయిపోతుంది వీడియో బాగా, ఇంకా చాలు. రేపు పొద్దున్న వీడియో స్టార్ట్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇంట్రెస్టింగ్ అయితే మళ్ళీ కలుద్దాం. మీ విక్రమ్ విహారీ.